ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఎన్నోసార్లు వాయిదా పడ్డ తర్వాత జూలై 24న విడుదలైంది. చాలాసార్లు వాయిదా పడడంతో సినిమాపై మొదట్లో ఉన్న అంచనాలు ఆవిరైపోయాయి. అంచనాలు ఏర్పడలేదు అనేదానికి కారణం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్. $1 మిలియన్ కూడా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేయలేదు ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి సినిమాను ప్రమోట్ చేయడం ద్వారా సినిమాపై బజ్ ఏర్పడడంతో పాటు ప్రీమియర్స్ గార్స్ రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా విడుదల తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్ డే తప్ప, వీకెండ్స్ తప్ప మిగతా రోజులలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయినా నెగిటివ్ టాక్తో మొదటి రోజు ప్రభంజనం సృష్టిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఓపెనింగ్ అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది ఈ మూవీ. రికార్డులు క్రియేట్ చేస్తుందనుకుంటే డీసెంట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా లేకుంటే భారీగా నష్టాలు వచ్చిండేవి. పవన్ కళ్యాణ్ కారణంగా ఈ సినిమా సేవ్ అయింది. థియేటికల్ రన్లో కొద్దిపాటి నష్టాలు వచ్చినా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్తో భారీగా పెట్టుబడి వెనక్కి రావడంతో కమర్షియల్గా డబ్బు పరంగా పెట్టుబడి వెనక్కి వచ్చింది. కొద్దిపాటి లాభాలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ త్యాగం చేయడంతో ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అయితే ఈ సినిమా విడుదలై 3 వారాలైంది. రేపు 2 పెద్ద సినిమాలు విడుదలవుతుండడంతో థియేటర్స్ పరంగా ఈ రోజుతో ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. ఇక ఈ సినిమా ఈరోజు మరో 10 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా 21 రోజులలో ఏ ఏరియాలో ఎంత గ్రాస్, ఎంత షేర్ వసూలు చేసిందో చూద్దాం. నైజాం 23,60,00,000 షేర్, 46,06,00,000 గ్రాస్. సీడెడ్ 11,24,00,000 షేర్, 22,48,00,000 గ్రాస్. ఉత్తరాంధ్ర 11,07,00,000 షేర్, 22,14,00,000 గ్రాస్. తూర్పుగోదావరి 8,44,00,000 షేర్, 16,88,00,000 గ్రాస్. పశ్చిమ గోదావరి 7,50,00,000 షేర్, 14,90,00,000 గ్రాస్. కృష్ణా 6,42,00,000 షేర్, 12,48,00,000 గ్రాస్. గుంటూరు 7,85,00,000 షేర్, 14,10,00,000 గ్రాస్. నెల్లూరు 4,81,00,000 షేర్, 8,11,00,000 గ్రాస్. ఓవర్సీస్ 11,95,00,000 షేర్, 23,18,00,000 గ్రాస్. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9,50,00,000 షేర్, 18,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొత్తం వరల్డ్ వైడ్గా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 101,58,00,000 షేర్, 180,11,00,000 గ్రాస్ వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా థియేటికల్ రన్లో 20 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లింది.